అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారంటే నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డిసెంబర్ 7వ తేదీ ఆదివారం రోజు అనమాట. ఆ రోజు ఏమంటే శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు అనేసి, అంటే మాగా ఏమంటారు, శివరాత్రి కన్నా ఈరోజు చాలా మంచి రోజు అనేసరికి ఇంట్లో ఆ రోజు ఏమంటే అర్లీ మార్నింగ్ ఇంకా అభిషేకం చేసుకున్నా, లేదంటే శివాలయానికి వెళ్ళి అభిషేకం చూసినా, అభిషేకం నీళ్ళు నత్తిన చెల్లుకున్నా చాలా మంచిదంటే, నేను హర్షి పాప మా ఆయన అయితే అర్లీ మార్నింగ్ 5కి అంతా టెంపుల్కి అయితే వెళ్ళిపోయి ఉన్నామన్నమాట. అంతలోపల 4 గంటలకు ఇంట్లో అభిషేకం చేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ నుంచి మ్యూజిక్ పెట్టేస్తాను, మీరే చూసేసేయండి. ఏమన్నా అభిషేకంలో తప్పు ఉంటే తప్పకుండా మీరు క్షమించండి. ఓం నమః శివాయ. చూసారు కదా, 7వ తేదీ మార్గశిశిర నక్షత్రంలో శివుడికి చాలా ప్రీతికరమైన రోజు. అంటే శివరాత్రి కంటే కూడా చాలా పవర్ఫుల్ అయిన రోజు అండ్ చాలా శివుడికి చాలా ఇష్టమైన రోజు అన్నట్టుగా ఆ రోజు ఏమంటే శివాలయం ఇంట్లో అభిషేకం కానీ, లేదంటే శివాలయంకి వెళ్ళినప్పుడు అభిషేకం చేసినా మంచిది. కనీసం చూసినా కూడా చాలా మంచిది అనేసి అంటే వెళ్ళామన్నమాట. నేను మా ఆయన హర్షి పాప ముగ్గురు అయితే వెళ్ళున్నామంటే, ఫస్ట్ నేను వెళ్ళిపోయినాను, ఆ తర్వాత మేము ముగ్గురు, హర్షి పాప మా ఆయన అయితే ఇద్దరు వచ్చినారు. ఇక్కడ ఏమంటే శివుని అయితే చక్కగా దర్శనం చేసుకొని, ఇక్కడ దగ్గరలోనే నాగలు అయితే ఉన్నాయి. ఇంకా ఆ రోజు మండే కాబట్టి, ఆ రోజు ఏమంటే సండే అనుకుంటా, ఆ రోజు సండే కాబట్టి
నాగులకి పాలైతే పోసుకొని టెంకాయ అయితే కొట్టుకొని ఇంటికైతే వచ్చేసినాం అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏమంటే హర్షి పాప నేను బైక్ ఎట్లా తోలుతాననేసి అన్నట్టుగా వీడియో అయితే తీసింది అనమాట. వద్దన్నా కూడా తీసింది. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే కూడా పక్కనే ఉంది, పెట్టు అనేసి అంటే ఊరికి ఎట్లా పెట్టానమాట అంతే. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా అభిషేకం చేసుకొని ఇంటికి వచ్చేసినాం అనమాట. అభిషేకం ఇంటికి చేసుకొని వచ్చిన వెంటనే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, పక్కన నుంచి మ్యూజిక్లు అయితే వస్తున్నాయి అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి శివునికి అభిషేకం చేసిన నీళ్ళు అయితే ఉంటాయి కదా, అవి అయితే తెచ్చుకున్నాం అనమాట. అవేమంటే ఇంట్లో, ఆ తర్వాత షాప్లో అయితే చల్లుకుందాం అనేసి మేమైతే తలపైన, అంటే ఆ రోజు ఏమంటే అభిషేకం చేసి నీళ్ళు తల మీద చల్లుకున్న చాలా మంచిది అనేసరికి ఇంకా నీళ్ళు కూడా మేము అంటే అభిషేకం నీళ్ళు అయితే కూడా తెచ్చుకున్నాం అనమాట. తెచ్చుకొని ఇంకా ఇంట్లో కూడా చల్లేసుకొని ఇంకా షాప్లో కూడా చల్లుకుందాం అన్నట్టుగా సెలూన్లోకి ఎత్తుకొని వచ్చినాను. ఇంక ఇక్కడ వచ్చేసి నీళ్ళు అయితే ఎందుకు వాసన అవుతాను, నీళ్ళైతే చెల్లుతూ ఉన్నాను అనమాట. పక్కనే వాయిస్ ఓవర్ ఇస్తా అంటే మా ఆయన అయితే నవ్వుతాడు అనమాట. అందుకోసమేనండి వీడియోస్ అనేది నాకు ఇట్లే డిలే అయిపోయేది. ఎందుకంటే ఒకదాన్ని ఇద్దామంటే టైం ఉండదు, ఎవరైనా ఉన్నప్పుడు ఇట్లా పక్కన ఇద్దామంటే ఇట్లా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇంక ఇది వచ్చేసి ఇది ఏమంటారు, రుద్రాక్ష అనమాట. మేము అరుణాచలానికి వెళ్ళాం కదా, అక్కడ దారిలో అయితే ఫ్రీగా రుద్రాక్ష అనేట్టుగా ఇచ్చారనమాట నాకు మా ఆయనకి ఇద్దరికి కూడా. ఇక్కడ ఏమంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉందనమాట. పెద్దది ఉండేది మా ఆయనకి వేసినాను రుద్రాక్ష మెడలోకి, చిన్నగా ఉండేది హర్షి పాప వేసినాను అనమాట రుద్రాక్ష. ఆ రోజు కాకుండా ఇంకా ఆ రోజు అంటే తెచ్చినప్పుడు నుంచి వేద్దాం అనుకున్నాను, కానీ ఆ టైమే కుదరలేదనమాట వేయడానికి. ఇంకా ఆ రోజు ఉన్నట్టుండి హర్షి పాప తీసుకొచ్చి ఇచ్చిందనమాట వెయ్యి అనేసి. ఇంకా అది కాకుండా ఆ రోజు ఇంకా చాలా మంచి రోజు అన్నట్టుగా హర్షి పాపకు ఒకటి, మా ఆయన స్వామికి అయితే ఒకటైతే వేసినాను అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా హ్యాపీ అయిపోయింది అనమాట హర్షి పాప రుద్రాక్షను వేసుకొని మెడలో. ఇంక ఇక్కడ వచ్చేసి ఏమంటే శివుడు చూస్తున్నారు కదా, చాలా చక్కగా అభిషేకం అయితే చేసి చాలా చక్కగా అలంకారం అయితే చేస్తున్నాడు అనమాట మా శివయ్యనైతే. ఇంకా అంతేనండి, చూస్తున్నారు కదా. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.